హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో చాలా మందికి హోమ్ బేకర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఫాండెంట్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు 1 డే బిఫోర్ టాపర్స్ రెడీ చేసుకోవటం జరుగుతుంది. కానీ ఆ రోజు కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు ఫాండెంట్ టాపర్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఎలా డ్రై చేయాలనేది చూపించబోతున్నాను. నాకు ముందు రోజు నైట్ ఫాండెంట్ కేక్ సెమీ ఫాండెంట్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. అప్పటికప్పుడు మనం టాపర్స్ చేయలేం కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూనికార్న్ థీమ్ కేక్కి కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న స్టార్స్ చేసుకుని క్లౌడ్స్ చేసుకుని ఇలాగ నేను రెడీ చేసుకున్నాను. ఇవి డ్రై అవ్వాలి. ఎట్లాగా అదేనండి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇలా ఓవెన్ మనకి మైక్రో ఓవెన్ ఉంటుంది కదా, అది లైట్ ఆన్ చేసుకుని మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్ని దాంట్లో పెట్టి లైట్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేయకుండా డోర్ దగ్గర ఏమన్నా పెట్టి పైన క్లాత్ కప్పేయాలి. డోర్ ఓపెన్ ఉన్నప్పుడు క్లాత్ కప్పకపోతే ఆ వేడంతా బయటకు పోతుంది. ఇలాగా 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఉంచొచ్చండి. మీకు అవి డ్రై అయ్యేంత వరకు 1 అవర్ తర్వాత మీకు ఇవి బాగా డ్రై అయిపోతాయండి. ఈ డ్రై అయిన వాటిని మనం కేక్ రెడీ చేసుకునే లోపు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. విన్నారండి ఈ సౌండ్ డ్రై అయిపోయాక ఎలా అవుతుందో? ఇది సెమీ ఫాండెంట్ కేక్ అండి. కేక్ మొత్తం రెడీ చేసుకున్నాక ఈ క్లౌడ్స్ సైడ్ అంటించాలండి. ఈ క్లౌడ్స్కి వెనక మెల్టెడ్ చాక్లెట్ పెట్టి అంటించాలి. ఇలా మెల్టెడ్ చాక్లెట్ పెట్టడం వల్ల మనకి కస్టమర్ తీసుకెళ్లేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అవి జారకుండా ఉంటాయి అన్నమాట. మీకు పైన అయితే ప్రాబ్లం ఉండదు. ఇలా సైడ్ వచ్చినప్పుడు సెమీ ఫాండెంట్ కేక్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాక్లెట్ పెట్టుకొని అంటించుకోవాలి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త ఐడియాస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.